ఏషియాలోనే అత్యంత ప్రాచీనమైన నగరం కాశీ. ఏ మార్పు లేకుండా అలాగే ఉంటుంది. సో అది ఆ అనుభూతి మనం వెళ్ళి తప్ప మనం దాని ఆనందాన్ని పొందలేం. తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు తెలుగు నవల గాని రచన గాని ఏదైనా అంటే ఫస్ట్ది కాశీ యాత్ర చరిత్ర అని ఏనుగుల వీరాస్వామి గారు రాశారు. కాశీ గురించి తెలుగులో ఫస్ట్ నవల గాని రచన గాని జరిగింది. అదొక ప్రత్యేకత ఉంది దానికి. అలాగా కాశీకి వెళ్ళడం అనేది కథ ప్రకారం ఆయన అనుజ్ఞ ఉంటేనే వెళ్ళాలి. ఆయన అనుజ్ఞ ఉండాలి, అట్ ది సేమ్ టైం మన సంకల్పం కూడా ఉండాలి. మన సంకల్పం అనుజ్ఞ ఏకమైతే మనం గంగలో మునుగుతాం ఖచ్చితంగా. నేను ఈ సందర్భంగా ఏమిటంటే సభాష్ శంకర అని తెలంగాణ యాసలో శివతత్వాలు రాస్తూ లాస్ట్ ఏం రాశారంటే, కాయుష్ ఒక్కటే నాకు ఎప్పటికి, కాయుష్ ఒక్కటే నాకు ఎప్పటికి, కైలాసమిటు ఓవుడో. కైలాసానికి ఎలా వెళ్ళాలనేది ఒకటే కోరిక. కాయుష్ ఒక్కటే నాకు ఎప్పటికి, కైలాసమిటు ఓవుడో. కాశీ ఓవుడు కాశీ ఓవుడు కాలిపోవుడు శభాషురా శంకర. కాశీకి వెళ్ళడం కాలిపోవడం. కాలిపోవడం అంటే బేసిక్ గా మనలో ఉండే మలినాలన్నీ కాలిపోవడం, నేను అనే ఆ అహంకారం కాలిపోవడం ప్రధానం. ఏదేమైనా నటుడు అనుదీప్ సంగీత దర్శకుడిగానే కాకుండా నటుడు కూడా చాలా అంటే అతను పెట్టి సినిమాలు కూడా చేయొచ్చు నాకే అనిపించింది. అంటే అండర్ ప్లే చేస్తూ ఆ ఫీలింగ్ ని ఎవరు భార్గవ్ కూడా ఎక్కడా ఓవర్ ప్లే కాకుండా వాళ్ళ ఆ పాత్రల్లో కనిపించారు అంతే. చాలా చక్కగా తీశారు. దర్శకుడికి, కెమెరామ్యాన్ కి, వీళ్ళని తీయించిన కాశీకి కూడా నమస్కారాలు చేసుకుంటూ శుభం భూయాత్ శివోహం. ధన్యోస్మి.